నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మన సుదర్పణం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక అత్యంత పవిత్రమైన మన భారతీయ సంస్కృతికి ప్రతీక అయిన పండుగ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే రక్షాబంధన్. సాధారణంగా శ్రావణ పౌర్ణమి అనగానే మనకందరికీ గుర్తొచ్చేది రాఖీ. అన్నదమ్ముల చేతికి చెల్లెలు దారం కట్టడం, బహుమతులు ఇచ్చుకోవడం, పండుగ సంబరాలు చేసుకోవడం. ఇదంతా మనం పైపైన చూసే బాహ్య రూపం మాత్రమే. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఈ చిన్న దారపు పోగు వెనక ఎంత చారిత్రక నేపథ్యం ఉంది, ఎంతటి గొప్ప తాత్విక చింతన దాగి ఉంది. రక్ష అంటే కేవలం చెల్లెలిని అన్న కాపాడమేనా, లేక సమాజంలో ఒకరికొకరు అండగా ఉండాలనే గొప్ప మానవతా సందేశమా? ఈరోజు ఈ వీడియోలో మనం కేవలం ఏదో పైపైన పండుగ కబుర్లు చెప్పుకోవడం లేదు. రక్షాబంధన్ యొక్క అసలు పుట్టు పూర్వత్వాలు ఏమిటి, మన పురాణాలలో చరిత్రలో దీని నిజమైన ప్రాధాన్యత ఏంటి, కాలక్రమేణా ఈ సాంప్రదాయం ఎలా రూపాంతరం చెందింది, నేడు ఈ పండుగ ఎలా దిగజారిపోయింది, అసలు మనం ఏం చేస్తే ఈ బంధానికి నిజమైన అర్థం వస్తుంది అనే అనేక లోతైన విషయాలను ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను. చాలా కొత్త విషయాలైతే మీకు తెలుస్తాయని నేను అనుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. ఇక మొదటగా మనం చూసినట్లయితే ఈ సాంప్రదాయం ఎక్కడ మొదలైంది అని చూస్తే మన పురాణాలలో స్పష్టమైన ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. భవిష్య పురాణం ప్రకారం దేవదానవుల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయం అది. రాక్షసుల దాటికి దేవతలు ఓడిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు దేవగురువైన బృహస్పతి వద్దకు వెళ్ళి ఇంద్రుడు సహాయం కోరతాడు. అప్పుడు బృహస్పతి శ్రావణ పూర్ణిమ రోజున ఒక పవిత్రమైన రక్షాసూత్రాన్ని మంత్రించి ఇంద్రుని కుడి చేతికి కట్టమని సచీదేవికి సూచిస్తాడు. ఆ పవిత్ర దారంలో శక్తితో ఇంద్రుడు దానవులపై విజయం సాధించి తన రాజ్యాన్ని తిరిగి పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ గమనించండి, రక్ష అనేది మొదట రక్త సంబంధాల కోసం పుట్టింది కాదు. ధర్మం నిలబడడం కోసం, తమ వారి విజయం కోసం చేసే ఒక శక్తివంతమైన సంకల్పంగా పుట్టిందే ఈ రక్షాబంధన్. ఇక మహాభారతంలో కృష్ణుడు మరియు ద్రౌపది ఘట్టం ఎప్పటికీ నిలిచిపోయేది. అయితే శిశుపాలుడిని వధించే సమయంలో చక్రాయుధం ప్రయోగించడం వల్ల శ్రీకృష్ణుడు వేలికి గాయమై రక్తం వస్తుంది. అది చూసిన ద్రౌపది క్షణం కూడా ఆలోచించకుండా తన చీర కొంగును చించి శ్రీకృష్ణుడి వేలికి కట్టి రక్తస్రావాన్ని, అంటే రక్తం పోకుండా అడ్డుకుంటుంది. అప్పుడు కృష్ణుడు ఆమెకు ఎలాంటి ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని మాట ఇస్తాడు. కాలం మారింది. దుర్యోధన సభలో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కృష్ణుడు అక్షయ పాత్రగా మారి ఆమెను కాపాడతాడు. ఇక్కడ రక్షాబంధన్ అంటే కేవలం ఒక దారం కాదు, అది ఒక బాధ్యతకు, ఒక నమ్మకానికి ఇచ్చిన ప్రతిరూపమని మన ఇతిహాస పురాణాల ద్వారా మనకు స్పష్టమవుతుంది. అయితే కాలం మారుతున్న కొద్దీ ఈ రాఖీ పండుగ మన చరిత్రలో ఎన్నో కీలక మలుపులు తిరిగింది. మధ్యయుగ చరిత్రలోకి ఒకసారి మనం వెళ్తే మేవార్ రాణి కర్ణవతి ఉదాంతం మనకందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఏంటది? గుజరాత్ పాలకుడు బహదూర్ షా ఆక్రమణ నుంచి తన రాజ్యాన్ని, ప్రజలను కాపాడుకోవడానికి ఆనాడు మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్కు ఆమె యొక్క రాఖీని పంపి రక్షకు. శత్రువు మతానికి చెందినవాడైనప్పటికీ ఒక మహిళ తనను అన్నగా భావించి పంపిన ఆ పవిత్ర దారానికి హుమాయూన్ చలించిపోయి తన ఇతర రాజ్యకాంక్షలను పక్కన పెట్టి మేవార్ రక్షణకు సైన్యంతో కదిలి వెళ్తాడు. ఈ శత్రురాజాను ఊరుకోలేదు. ఒక దారం ఆ రోజు అండగా నిలిచింది. అలాగే ఇక ఆధునిక చరిత్రలోకి చూస్తే 1905లో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. బ్రిటిష్ వారు హిందూ ముస్లింల మధ్య చిచ్చులు పెట్టి బెంగాల్ను విడదీయాలని చూసినప్పుడు
ఠాగూర్ ప్రజలందరినీ ఏకం చేయడానికి రాఖీ మహోత్సవాలు నిర్వహించడం జరిగింది. కుల మత భేదాలు లేకుండా ప్రజలందరూ ఒకరి చేతికి మరొకరు రాఖీలు కట్టుకొని తామంతా ఒకే జాతి బిడ్డలమని, ఒకరికొకరు రక్షణగా ఉంటామని ప్రతిజ్ఞ చేసిన క్షణం అది. ఇది మన సంస్కృతిలో ఉన్న అసలైన గొప్పతనం. రాఖీ అంటే కేవలం ఒక ఇంట్లోని అన్నా చెల్లెలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో ఒకరికొకరు రక్షగా నిలవాలనే ఒక సామాజిక ఐక్యత ప్రతీకనే ఈ రాఖీ పండుగ. అంటే ఇంత గొప్ప పండుగను మనం స్మరించుకోవడం, జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే మిత్రులారా, ఒకప్పుడు ఇంతటి గొప్ప ఉద్దేశంతో ఉన్న ఈ పండుగ కాలక్రమేణా ఎలా మారిపోయింది అసలు అంటే, ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈరోజు రాఖీ పండుగ వస్తుందంటే చాలు, మార్కెట్లో రకరకాల చైనీస్ రాఖీలతో ఖరీదైన గిఫ్ట్ బాక్సులతో నిండిపోతుంది మొత్తం మార్కెట్ మొత్తం. ఎవరు ఎంత ఖరీదైన రాఖీ కట్టారు, అన్నయ్య ఎంత ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు, లేదా ఐఫోన్ కొని పెట్టాడా, సోషల్ మీడియాలో ఏ ఫోటో పెడితే ఎక్కువ లైక్స్ వస్తాయి అనే ఒక వ్యాపార దృక్పథానికి ఈ పండుగ పరిమితమైపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయమే. అంతేకాదు, రక్త సంబంధాలకే దీన్ని కుదించేసి కేవలం తోడబుట్టినోళ్ళకే కట్టాలనడం, పక్కన తోటి మనుషులకు కష్టం వస్తే పట్టించుకొని పరిస్థితికి వచ్చాం మనం ఈరోజు. చెల్లెలికి రాఖీ రోజు గిఫ్ట్ ఇచ్చి వదిలేయడం కాదు, సమాజంలో రోడ్డుపై ఒక మహిళను అభద్రతా భావం కలుగుతుంటే కనీసం ప్రయత్నించని మగవాళ్ళు కూడా ఇదే రాఖీ పండుగ రోజు సోషల్ మీడియాలో ప్రపంచంలోని ఆడబిడ్డలందరికీ రక్షణగా ఉంటాం అంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తుంటారు. ఇక్కడ మన ఆలోచనల్లో ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తూ ఉంటుంది. పండుగ అంటే ఆచారాల తంతుగా మిగిలిపోయింది, కానీ దాని వెనక ఉన్న ఆచరణ మాత్రం కనుమరుగైపోయింది. చెల్లి అక్క మాత్రమే కాదు, దేశంలో ఉన్న మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అదే భావంతో చూడాలి. అదే నువ్వు రక్షాబంధనానికి ఇచ్చే విలువ. మరి ఈ పరిస్థితి మారాలంటే మనం ఏం చేయాలి? మరి ఈ పండుగకు మళ్ళీ ఆ పవిత్రత ఎలా తీసుకురావాలి? కొన్ని మార్పులను మనం మన ఇంట్లోనే, మన సమాజంలో మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మొదటి చూస్తే, రాఖీని కేవలం ఒక దారంగా, గిఫ్ట్ బేరసారాలుగా చూడడం మానేయాలి. మీ చెల్లెలు లేదా అక్క మిమ్మల్ని నమ్మి ఆ దారం కడుతుందంటే ఆమెకు జీవితంలో ఏ కష్టం వచ్చినా ఆమె వెనక ఒక అన్నగా లేదా ఒక తమ్ముడిగా, ఒక ధైర్యంగా నిలబడతారని మనస్ఫూర్తిగా హామీ ఇవ్వడమే రాఖీ కట్టుకోవడం. ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను, ఆమె నిర్ణయాలను గౌరవించండి. అదే మీరు ఆమెకిచ్చేటటువంటి నిజమైన బహుమతి. ఇక రెండవది, ఆ బంధాన్ని కేవలం మీ ఇంట్లోని ఆడపిల్లలకే పరిమితం చేయకండి. మన చుట్టూ సమాజంలో బతుకు తెరువు కోసం ఒంటరిగా పోరాడుతున్న మహిళలు కావచ్చు, అనాథాశ్రమంలో పిల్లలు కావచ్చు, లేదా రోజువారీ కష్టపడే శ్రామికులు కావచ్చు, వారి పట్ల గౌరవ భావంతో మొదలండి. వారికి రక్షణగా నిలవడమే అసలైన రక్షాబంధన్. ఇక మూడవది, మన సంస్కృతిని కేవలం సోషల్ మీడియా షో కోసం కాకుండా మన చేతల్లో చూపించాలి. ఈ శ్రావణ పౌర్ణమి రోజు మన అందరం ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం మిత్రులారా. మన చుట్టూ ఉన్న సమాజంలోని ఒక్క మహిళకు అభద్రతాభావం కలగకుండా, వారి గౌరవానికి భంగం కలగకుండా చూసే బాధ్యత మన ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తించి ఈ రోజును మనం ఈ పండుగ సందర్భంగా మనం ఆ నిర్ణయం తీసుకోవాలి కూడా. చివరిగా ఒక్క మాట, పండుగలు మన సంస్కృతిని కాపాడడానికి, మన బంధాలను బలోపేతం చేయడానికి ఏర్పడ్డాయి తప్ప కేవలం కాలక్షేపం కోసం కాదన్న నిజాన్ని తెలుసుకుందాం. ఈ రాఖీ పండుగ రోజు కేవలం చేతికి దారం కట్టుకోవడంతో మన బాధ్యత అయిపోదు. సమాజంలో ప్రతి మహిళను గౌరవిస్తామని, వారి రక్షణ కోసం ఎప్పుడు మనం ముందుంటామని ఒక నిజమైన ప్రమాణం చేద్దాం. ఈ పండుగ మీ ఇంట్లోనే కాకుండా మీ జీవితంలోనూ నిజమైన సుఖ సంతోషాలను, మార్పులను నింపాలని మనసారా కోరుకుంటున్నాను నేనైతే. కాబట్టి మిత్రులారా, రాఖీ అనేది ఒక ఇంటికి పరిమితం కావద్దు అనేది నా ఉద్దేశం. ఈ వీడియో కనుక ఈ వీడియో విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నేడు రాఖీ పండుగ మారుతున్న తీరుపై మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతి టాపిక్ని మనం దాదాపుగా ఒక విశ్లేషణ చేసి దాని వెనుకున్న చరిత్రని,
లేదా దాన్ని వెనుకున్నటువంటి సాధ్యాసాధ్య ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ సుదర్పణం యూట్యూబ్ ఛానల్. కాబట్టి మీ సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఈ వీడియో కింతే మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్. ధన్యవాదాలు.